హాయ్ అండి, ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా. ఈ సంక్రాంతికి మీరు ఈ విధంగా అరిసెల్ని ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తాయి. నేను 1.5 kg రైస్ని 24 hours పాటు బాగా నానబెట్టానండి. నానబెట్టిన బియ్యంని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకుని జాలికేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మరాడించుకోవడం కానీ లేకపోతే మనకి ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పిండి అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు నేనైతే మరాడించానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా జల్లించి పక్కకు పెట్టేసి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చక్కెరలో ఒక 5-6 ఇలాచీని వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 kg బియ్యంకి 3/4 kg బెల్లం వేసుకోవాలి. 750 grams వేసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకొని వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత పాకం వచ్చే వరకు మంచిగా మరిగించుకొని ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అనేది ఒకసారి మనం బాగా చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి పాకం అనేది ఉండలాగా రావాలన్నమాట. మరీ బాగా ముదురులాగా ఉండొద్దు, మీరు చూసేలాగా జెల్లీలాగా ఉండాలన్నమాట. ఇలా రౌండ్ బాల్ లాగా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇదే గిన్నెలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఇలాచీ పౌడరు, షుగర్ ఉంది కదండి, అది వేసేసి కలుపుకోవాలి. కొంచెం బాగా కాలుతుందండి. పాకం రాగానే వెంటనే మనం ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు కలపాలండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి మనమే వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఈ విధంగా రావాలి. మనకి అరిసి చేస్తే స్మూత్గా ఉండేలాగా రావాలన్నమాట. ఇప్పుడు పిండి మీద మళ్ళీ ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ షీట్ తీసేసుకొని కొంచెం పిండి ముద్దలు తీసుకుంటూ అరిసెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అరిసె అనేది కంపల్సరీ పొంగాలండి. అలా పొంగితేనే మనకి అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా తీసుకున్న వాటిని ఇలా జాలిగరిటె మీదనే ప్రెస్ చేయొచ్చు, లేకపోతే చెక్కల మీద కూడా ప్రెస్ చేసుకొని మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.